20 MCQs మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్స్లో చాలా ఈజీ మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. టెట్ అండ్ డిఎస్సి 2026 ఆస్పిరెంట్స్ అటెన్షన్. ఈజీ మార్క్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సైకాలజీ, తెలుగు, గ్రామర్, ఎన్సీఆర్టీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూడండి. మరి చాలా వరకు MCQs చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెడీ. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జీన్ పియాజే ఏ సిద్ధాంతానికి ప్రసిద్ధి? జీన్ పియాజే ఏ సిద్ధాంతానికి ప్రసిద్ధి అంటే భాషా సిద్ధాంతమా, జ్ఞాన వికాస సిద్ధాంతమా, వ్యక్తిత్వ సిద్ధాంతమా, ప్రవర్తన సిద్ధాంతమా? ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. జీన్ పియాజే ఏ సిద్ధాంతానికి ప్రసిద్ధి? ఇది లాస్ట్ 2024లో రావడం జరిగింది. మరి టెట్ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇది వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జీన్ పియాజే ఏ సిద్ధాంతానికి ప్రసిద్ధి అంటే కామెంట్ చేయండి. ఆన్సర్ తెలిస్తే జ్ఞాన వికాస సిద్ధాంతానికి చెందినది. అంటే జీన్ పియాజే ఏ సిద్ధాంతానికి ప్రసిద్ధి అంటే జ్ఞాన వికాస సిద్ధాంతానికి ప్రసిద్ధి. అమ్మ అనే పదం ఏ నామవాచకం? తెలుగులో చూసినట్లయితే తెలుగు గ్రామరు ఏ వాచకం అవుతుందో మరి కామెంట్లో తెలియజేయండి. భావవాచకమా, వ్యక్తి వాచకమా, జాతి వాచకమా, ద్రవ్య వాచకమా? ఇలాంటివే టెట్ డిఎస్సిలో కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తి వాచకం. అమ్మ అనే పదం ఏ నామవాచకం అంటే వ్యక్తి వాచకం. సరైన ఆన్సర్. మూడవ ప్రశ్న చూసినట్లయితే బాలుడు పరిసరాల ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం? బాలుడు పరిసరాల ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతానికి చెంది ఉంటుంది అంటే సైకాలజీ పరంగా చూసినట్లయితే క్వశ్చన్ వైగాట్స్కీ, ఫ్రాయిడ్, కోహెల్బర్గ్, స్కిన్నర్. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్లో తెలియజేయండి. బాలుడు పరిసరాల ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం చెబుతుంది? ఏ సిద్ధాంతం చెబుతుందని అనుకుంటున్నారో ఆన్సర్ కామెంట్ చేయండి. కోహెల్బర్గ్ అంటే బాలుడు పరిసరాల ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం చెబుతుంది? కోహెల్బర్గ్ అంటే కోహెల్బర్గ్ అనేది బాలుని యొక్క పరిసరాల ద్వారా నేర్చుకోవడం అనే సిద్ధాంతము తెలియజేస్తుంది. 4వ ప్రశ్న చూసినట్లయితే రాముడు పాఠశాలకు వెళ్ళాడు వాక్యంలో క్రియ ఏది? ఆప్షన్ ఏ రాముడు, బి పాఠశాలకు, సి వెళ్ళాడు, డి వాక్యం. ఇందులో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, కమెంట్ చేయండి. రాముడు పాఠశాలకు వెళ్ళాడు. ఇందులో క్రియ ఏంటిది? వెళ్ళాడు అనేది క్రియ ఏమిటి? వెళ్ళాడు పాఠశాలకు, రాముడు పాఠశాలకు వాక్యం ఇవి కాదు కదా. వెళ్ళాడు అనేది క్రియ కాబట్టి సి సరైన జవాబు. 5వ ప్రశ్న చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ పూర్తి రూపం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్సీఈఆర్టీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఆప్షన్ ఏ చూసినట్లయితే బి నేషనల్ సెంటర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్, సి నేషనల్ కౌన్సిల్ ఎగ్జామ్ రీసెర్చ్ టెస్ట్, డి నన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ చేయండి. సరైన ఆన్సర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది సరైన జవాబు ఏ. ఎన్సీఈఆర్టీ పూర్తి రూపం ఏమిటంటే నేషనల్, ఎన్ అంటే నేషనల్, సి అంటే కౌన్సిల్ ఆఫ్, ఈ అంటే ఎడ్యుకేషనల్, ఆర్ అంటే రీసెర్చ్ అండ్ టీ అంటే ట్రైనింగ్. కాబట్టి సరైన జవాబు ఏ అవుతుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది సరైన ఆన్సర్. సరైన ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. 6వ ప్రశ్న చూసినట్లయితే ప్రోత్సాహం ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం? ప్రోత్సాహం ద్వారా నేర్చుకోవడం అనేది ఏ సిద్ధాంతం? స్కిన్నర్, బి ఆప్షన్ పియాజే, సి ఫ్రాయిడ్, వైగోట్స్కీ. ప్రోత్సాహం ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మరి మీకు సరైన ఆన్సర్ తెలిసినట్లయితే ఈ బాక్స్లో కమెంట్ చేయండి. సరైన జవాబు స్కిన్నర్. ఏ ఆన్సర్ అవుతుంది. ప్రోత్సాహం ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం? ప్రోత్సాహం ద్వారా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం అంటే స్కిన్నర్ అవుతుంది.
ఏడవ ప్రశ్న చూసినట్లయితే పుస్తకాలు పదం ఏ వాచకం ఏ వచనం, పుస్తకాలు పదం ఏ వచనం. ఇక్కడ పుస్తకాలు వచనం అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే ఏకవచనం, బి బహువచనం, సి సంధి, డి సమాసం. ఇందులో కరెక్ట్ సరి అయినటువంటి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఏ వచనం అవుతుంది? పుస్తకాలు అనేది అందరికీ తెలిసిందే, కరెక్ట్గా చేయగలుగుతారు కాబట్టి ఏకవచనం కాదు, సంధి కాదు, సమాసం కాదు. బహువచనం అనేది మరి పుస్తకాలు అనేది బహువచనానికి చెందినది. సరైన సమాధానం ఏమిటి? బి అవుతుంది. సరైన సమాధానం బి అవుతుంది. 8వ ప్రశ్న బాలల మానసిక వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ బాల్యం, బి వృద్ధాప్యం, సి యవ్వనం, డి మధ్య వయస్సు. బాలల మానసిక వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది? బాలల మానసిక వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుందో మరి సరైన సమాధానం ఏ దశలో అంటే బాల్యం. బాలల మానసిక వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది? తెలుగు గ్రామర్ ఎన్సీఆర్టీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరి 7వ ప్రశ్న వరకు చూసాం కాబట్టి పుస్తకాలు పదం ఏ వచనం అనేది క్వశ్చన్ అయితే పూర్తయింది. బాలల మానసిక వికాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది అంటే బాల్యంలో జరుగుతుంది అనేది సరైన సమాధానం. 9వ ప్రశ్న చూసినట్లయితే సూర్యోదయం ఏ సమాసం? ఆప్షన్ చూసినట్లయితే ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, బహువ్రీహి సమాసం. సరైన సమాధానం తెలిస్తే కామెంట్లు చేయండి. సరైన సమాధానం ఏమైతే సూర్యోదయము ఏ సమాసము? తత్పురుష సమాసము. సూర్యోదయం ఏ సమాసం? తత్పురుష సమాసము. కాబట్టి బి అనేది ఆన్సర్ కరెక్ట్. 10 క్వశ్చన్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ పుస్తకాలు ప్రధానంగా ఏ పరీక్షలకు ఉపయోగపడతాయి? ఎన్సీఆర్టీ పుస్తకాలు ప్రధానంగా ఇది ఖచ్చితంగా రావడం జరుగుతుంది, ప్రతి టెట్లో రావడం జరుగుతుంది, డిఎస్సిలో కూడా మొన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి చూసినట్లయితే డిఎస్సి, టెట్, సిటెట్, పైవన్నీ. మరి సరైన సమాధానం తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూఎస్ అనేది మరి టెట్ అండ్ డిఎస్సి 2026కి అయితే మరి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు ప్రధానంగా ఏ పరీక్షలకు ఉపయోగపడతాయి? ఏ పరీక్షలకు ఉపయోగపడతాయి అని అంటే పైవన్నీ వాటికి ఉపయోగపడతాయి. ఎందుకంటే డిఎస్సికి ముఖ్యమే, టెట్కు ముఖ్యమే, సిటెట్కి కూడా ముఖ్యం కాబట్టి సరైన సమాధానం డి అవుతుంది. 11వ ప్రశ్న చూసినట్లయితే ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ అంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా అంటే టెట్లో ప్రతిసారి రావడం జరుగుతుంది కాబట్టి ఐక్యూ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ చూసినట్లయితే ఇంటెలిజెన్స్ క్వోషంట్, ఇంటర్నల్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్ క్వశ్చన్, నన్. సరైన సమాధానం ఏంటిది? ఐక్యూ అంటే ఆప్షన్లో సరైన జవాబు ఏమిటి అంటే ఏ ఇంటెలిజెన్స్ క్వోషంట్ అనేది సరైన ఆన్సర్. చెట్లు పదం ఏ వచనం? తెలుగులో చూసినట్లయితే గ్రామర్ పరంగా చెట్లు పదం ఏ వచనానికి సంబంధించింది? చెట్లు అనేది ఏకవచనమా, బహువచనమా, భావవాచకమా, సంధినా? సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది, ఎందుకంటే బహువచనం కాబట్టి బి సరైన సమాధానం. 13వ ప్రశ్న విద్యార్థి ప్రవర్తన మార్పును ఏమంటారు? విద్యార్థి ప్రవర్తన మార్పును ఏమంటారు? విద్యార్థి ప్రవర్తన మార్పును అభ్యాసమా, వికాసమా, బోధన, జ్ఞాపకమా? విద్యార్థి ప్రవర్తన మార్పును ఏమంటారు? మీరేమనుకుంటున్నారో మీ యొక్క ఆన్సర్ ముందే తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. అభ్యాసం అవుతుంది, ఎందుకంటే విద్యార్థి ప్రవర్తన మార్పును ఏమంటారంటే అభ్యాసం. సరైన సమాధానం ఏ. 14వ ప్రశ్న చూసినట్లయితే పాఠశాల పదం ఏ నామవాచకం? పాఠశాల పదం ఏ నామవాచకం? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరి జాతివాచకమా, వ్యక్తివాచకమా, భావవాచకమా, ద్రవ్యవాచకమా? పాఠశాల పదం ఏ వాచకం అనుకుంటారు మీరు అంటే సరైన సమాధానం చూసినట్లయితే జాతివాచకం అనేది అవుతుంది. ఏ నామవాచకం అంటే పాఠశాల అనే పేరు ఉన్నది కాబట్టి జాతివాచకం అనేది అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే ఏ అవుతుంది. 15వ ప్రశ్న బాలల అభివృద్ధిలో కుటుంబం పాత్ర ఏమిటి? బాలల అభివృద్ధిలో కుటుంబం పాత్ర ఏమై ఉంటుంది అంటే ముఖ్యమైనదిగా, అవసరం లేదుగా,
తక్కువనా, సంబంధం లేదా? సరైన సమాధానం ఏమిటి? బాలల అభివృద్ధిలో కుటుంబం పాత్ర ఏమిటి అంటే సరైన ఆన్సర్ చూసినట్లయితే ముఖ్యమైనది. బాలల అభివృద్ధిలో కుటుంబ పాత్ర ఏమిటంటే సరైన సమాధానం ముఖ్యమైనది. 16వది రాజుగారి ఇల్లు ఏ సమాసం? రాజుగారి ఇల్లు ఏ సమాసం? రాజుగారి ఇక్కడ సమాసాలు అడగడం జరిగింది. ద్వందన, తత్పురుషణ, కర్మధారణ, బహువ్రీన. రాజుగారి ఇల్లు ఏ సమాసం అవుతుంది? సరైన సమాధానం చూసినట్లయితే ఇది తత్పురుష సమాసం అవుతుంది. సరైన ఆన్సర్ బ్రాకెట్లో గుర్తించవలసింది బి. 17 క్వశ్చన్. మొదటి గురువు ఎవరు? తల్లినా, తండ్రినా, ఉపాధ్యాయుడా, స్నేహితుడా? మొదటి గురువు ఎవరు అనుకుంటున్నారు? అంటే సరైన ఆన్సర్ చూసినట్లయితే తల్లి. మొదటి గురువు తల్లి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మిస్టేక్ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది కాబట్టి మనకు మొదటి గురువు తల్లి, తండ్రి, కానీ మొదటి గురువు మాత్రం తల్లి. సరైన సమాధానం బ్రాకెట్లో గుర్తించవలసింది ఏ అనే ఆప్షన్. 18 క్వశ్చన్ చూసినట్లయితే తెలుగు వ్యాకరణానికి పితామహుడు ఎవరు? నన్నైనా, తిక్కన, ఎర్రప్రగడన, శ్రీనాథుడా? ఎవరు అంటే తెలుగు వ్యాకరణానికి పితామహుడు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ నన్నయ్య అనేది సరైన ఆన్సర్. 19th క్వశ్చన్ చూసినట్లయితే పిల్లలలో ఆసక్తి పెంచేది ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలలో అంటే శిక్షణ, ప్రోత్సాహం, భయం, నిర్లక్ష్యం. ఏమవుతుంది? పిల్లలలో ఆసక్తి పెంచేది ఏంటిది? సరైన సమాధానం చూసినట్లయితే ఏమవుతుంది? బి. అంటే బ్రాకెట్లో గుర్తించవలసింది బి ఆప్షన్. పిల్లలు ఆసక్తి పెంచేది ప్రోత్సాహం అంటే ఆసక్తి అనేది వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. లాస్ట్ క్వశ్చన్. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎవరు ప్రచురిస్తారు? ఇది మీరు చేయవలసినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే 20వ ప్రశ్న నెంబర్ వేసి ఈ ప్రశ్న కూడా మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం ఇది కూడా రాసి ఆన్సర్ చేయండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎవరు ప్రచురిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, ఎన్సీఆర్టీ సంస్థనా, ప్రైవేట్ సంస్థనా? ఎవరు ప్రచురిస్తారు అనేది మాత్రం మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సమాధానం తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్లో సమాధానాన్ని గుర్తించి రాయండి. ఇలాంటి ఎంసీక్యూఎస్ క్వశ్చన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను ఫాలో అవ్వండి. తప్పకుండా ఫాలో అవుతే మరి నేను చేసేటువంటి వీడియోలు మీకు రావడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది చేస్తలేరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.